హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఇదే కథ ప్రేమ పార్ట్ 3 వినిపించబోతున్నాను. ఇక కథలోకి వెళ్తే, సారథి గారు బామ్మగారు అనన్య వాళ్ళు వెళ్ళిపోయాక తప్పక పనులు చేస్తూ ఉంటారు. సారథి గారికి అయితే నిస్సత్తువుగా అనిపించడంతో కూలబడిపోతారు. అన్నయ్య, ఏంటి ఇలా కూర్చున్నావు? పద ఇంటికి వెళ్దాము అంటాడు తమ్ముడు కిరణ్. బెంగగా ఉందిరా, బుజ్జిని తలుచుకుంటే. అది ఎలా ఉంటుందో అని అంటారు ఆయన. ఎందుకన్నయ్య అంత బాధపడతావో? ఇప్పుడు బుజ్జికి ఏం జరిగింది? ఒక మోసగాడిని పెళ్లి చేసుకోనందుకు మనం ఆనందించాలి. దానికి మంచివాడితోనే పెళ్ళయింది. ఇంకా నువ్వు ఏం ఆలోచించకు. నాకు తెలిసినంతవరకు దాని లైఫ్ బాగుంటుంది అని బలవంతాన ఆయన్ని అక్కడి నుండి తీసుకువెళ్తాడు. కారులో కూర్చున్న అనన్య మనసులో ఎన్నో ప్రశ్నలు. వరుణ్ ఎందుకు ఇలా చేశాడు? ఏమైపోయావు వరుణ్? నీకు ఇష్టం లేదు అనుకోవడానికి నువ్వు ఎంత ప్రేమగా ఉండేవాడివి నాతోటి. నీకేం ప్రాబ్లం వచ్చిందో కనీసం నాకైనా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని మనసులోనే బాధపడుతూ ఉంటుంది అనన్య. వాళ్ళ ఇంటి ముందు కారు ఆగగానే కారులో నుండి అనన్య సిద్ధార్థ దిగగానే ముందుగానే ఈశ్వరి గారు ఇంటికి ఫోన్ చేసి చెప్పడంతో ఎప్పటి నుండో వీళ్ళింట్లో మనిషిలా ఉండే వర్ధనమ్మ గారు దిష్టి తీయడానికి ఎర్రని నీళ్లతోటి హారతి పళ్ళెం రెడీ చేసి పెట్టడంతో వర్ధనమ్మ గారు దిష్టి తీయగా ఈశ్వరి గారు హారతి ఇచ్చి కొత్త జంటకి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించబోతారు. ఆగండి ఆగండి, అలా వచ్చేస్తేలా? ఇంట్లోకి వచ్చే ముందు పేర్లు చెప్పాలి అంటుంది స్నిగ్ధ. సిద్ధార్థ చెప్పేస్తాడు, నేను అనన్య వచ్చాము అని. కానీ అనన్యకి సిద్ధార్థ పేరు తెలీదు. అంతకుముందు సిద్ధార్థ చెప్పిన అనన్య కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు చెప్తాడు. కానీ ఆ టెన్షన్లో తను పట్టించుకోదు. అనన్యకి ఇలాంటివన్నీ చేయడానికి ఇష్టపడక చాలాసేపు చెప్పదు. ఆఖరికి అందరూ చెప్పాలి చెప్పాలి అనడంతో తప్పనిసరి అయ్యి చెప్దాము అనుకున్న సిద్ధార్థ పేరు గుర్తురాదు. అప్పుడు సిద్ధార్థకి డౌట్ వచ్చి తన పేరు గుర్తుందో లేదో అని, నేను సిద్ధార్థ వచ్చామని చెప్పేయి తొందరగా, లేదంటే ఈ దయ్యం మన్ని వదిలిపెట్టదు అని అనన్యకి తన పేరు తెలిసేలా చెప్తాడు. అప్పుడు అనన్య తప్పనిసరిగా నేను సిద్ధార్థ వచ్చామని చిన్నగా చెప్తుంది. స్నిగ్ధ కావాలని మాకు వినపడలేదు వదిన, కొంచెం గట్టిగా చెప్పు అనడంతో ఇబ్బందిగా అనిపించినా కాస్త గట్టిగా చెప్పి సిద్ధార్థతో పాటు కుడికాలు పెట్టి తన మెట్టినింట్లో అడుగు పెడుతుంది. ఈశ్వరి గారు అనన్య దగ్గరికి వచ్చి, అనన్య, నువ్వు ఇంతకుముందు మా ఇంటికి వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు ఇంటి కోడలుగా మొదటిసారి మన ఇంట్లో అడుగు పెట్టావు. ఇది నీ అత్తారిల్లు, నీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. నీకేం అవసరం వచ్చినా మొహమాట పడకుండా మమ్మల్ని అడుగు. ముందైతే నువ్వు ఫ్రెష్ అయి వస్తే దేవుడి దగ్గర దీపం వెలిగించాలి అని చెప్పి సిద్ధార్థ పక్కన ఉన్న రూమ్ చూపించి, ఈ రూమ్లో నీ లగేజ్ పెట్టుకో అని చెప్పడంతో అనన్య ఏం మాట్లాడకుండా తన లగేజ్ని వాళ్ళు చూపించిన రూమ్లో పెడుతుంది. తర్వాత చక్కగా ఫ్రెష్ అయి వచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టి వచ్చి తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అసలేమనుకున్నాను, ఏం జరిగింది? వరుణ్, ఎందుకు ఇలా చేశావు? నీకు మనసు ఎలా ఒప్పింది నన్ను మోసం చేయడానికి? నేను ప్రేమించను, నాకు ఇలాంటివి నచ్చవు అని చెప్పాను. వినకుండా నా వెంట పడి ప్రాణాలు తీసేసి నిన్ను ప్రేమించేలా చేసుకున్నావు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నీ ప్రేమను చూసి వాళ్ళందరినీ కష్టపడి ఒప్పించాను. ఇప్పుడు నన్ను మాటలు అనేలాగా చేశావు. మా వాళ్ళకి నీ మీద నమ్మకం పోయేలా చేశావు. దానివల్ల నాకు ఇతన్నిచ్చి పెళ్లి చేసేశారు. ఈ బంధం ఎన్నాళ్ళు ఉంటుందో, అసలు నేను వీళ్ళతో ఇమడగలనో లేదో కూడా తెలియట్లేదు. నువ్వు ఒక్క ఫోన్ చేసినా నీ పరిస్థితి ఏంటో చెప్పి నేను నా లైఫ్ డిసైడ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు. నన్నెందుకు ఇంత మోసం చేశావు అంటూ ఎంత ఆపుకుందామన్నా ఆగని కన్నీళ్లతో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ సిద్ధార్థ మనసులో, అనన్య, నువ్వు నాకు ఇంక దక్కవేమో అనుకున్నా, అసలు పెళ్ళికే రావద్దు అనుకున్నా. ఆ వరుణ్ గాడిని పెళ్లి చేసుకుంటావెలాగూ, నీ పెళ్ళి నేను చూడలేను, నువ్వు వేరే వాళ్ళ భార్య అవుతున్నావు అనుకున్నాను. కానీ ఆ భగవంతుడు ఎవరిని ఎవరితో ముడిపెడతాడో కదా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అలా అనుకోకుండా నాకు దక్కవు అనుకున్న నువ్వు నాకు నా భార్యగా నా లైఫ్లోకి వచ్చావు అనుకుంటాడు. ఇక్కడ మహీధర్ గారు, ఈశ్వరి, సిద్ధు వాళ్ళ బాబాయ్ శ్రీధర్, పిన్ని పల్లవి కూర్చొని అనన్య ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేయగలుగుతుందా లేదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మహీధర్ గారు మిగతా వాళ్ళని చూస్తూ, ఇప్పుడు మీరు అవేం ఆలోచించకండి, కొద్ది రోజులు పోతే వాళ్ళే సర్దుకుంటారు. ఆ భగవంతుడు వాళ్ళిద్దరికీ రాసిపెట్టాడు అనుకోండి. ఇప్పుడు ఆలోచించి టెన్షన్ పట్టడం కంటే ఏం జరుగుతుందో చూద్దాం ముందు ముందు.
నాకు నమ్మకం ఉంది అనన్య మీద. తప్పకుండా తను నెమ్మదిగా యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే మన సిద్ధు మీద కూడా నాకు నమ్మకం ఉంది. వాడు తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాడు తన ప్రేమతో అనన్య మనసు గెలవగలడు అనిపిస్తోంది. ముందు తర్వాత జరిగే కార్యక్రమాల గురించి ఆలోచించాలి, పూజారిని పిలవాలి అంటూ పంతులు గారికి కాల్ చేస్తారు మహీధర్ గారు. తర్వాత రోజు బామ్మగారు లేచి అలాగే కూర్చుని ఉంటారు. భువన ఆవిడ దగ్గరికి వచ్చి, ఏంటత్తయ్య అలా కూర్చున్నారు అంటుంది. రోజు పొద్దున్నే లేచి కాఫీ కలుపుకొని ఎవరు లేస్తే వాళ్ళకి కాఫీ కలిపించి స్నానం చేసి పూజ చేసుకుని కూర్చుని ఆవిడ అలా బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తుంటే భువన అడుగుతుంది, బుజ్జి అక్కడ ఎలా ఉందా అని ఆలోచిస్తున్నాను. ప్రేమించాను అని చెప్పి పెళ్లి దాకా తీసుకొచ్చిన వాడు మోసం చేస్తే ఎవరికైనా మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు అది ఎలా ఉందో ఒకసారి ఫోన్ చెయ్యండి అంటారు. ఇంత పొద్దున్నే ఎందుకులేండి, ఇంకా లేచి ఉండదు, తర్వాత చేద్దాము అంటుంది భువన. కొద్దిసేపటి తర్వాత సారథి గారు బామ్మ దగ్గరికి రాగానే, లేచావా, కాఫీ ఇస్తాను ఉండు అంటూ, భువన మీ బావగారికి కాఫీ అనే లోపల ఆవిడ కాఫీ తీసుకొచ్చి ఇస్తారు. ఆయన కాఫీ తాగకుండా ఆలోచిస్తూ ఉండగా, ఏం ఆలోచిస్తున్నావు అంటారు బామ్మ. బుజ్జి హ్యాపీగా ఉంటే చాలని దానికి నచ్చిన వాడినిచ్చి పెళ్లి చేద్దాము అనుకుంటే ఇలా అయిందేంటా అనిపిస్తోందమ్మా. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండే బుజ్జికి ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. దాని మనసు ఎంత బాధపడుతోందో కదా అని నాకు బాధగా ఉంది అంటూ ఉండగా సారథి గారి కళ్ళ నుండి కన్నీళ్ళు ఆయన ప్రమేయం లేకుండానే కారుతూ ఉంటాయి. ఎందుకురా అంత బాధపడుతున్నావు? వాళ్ళ ఇల్లేమైనా మనకంత దూరంగా ఉందా? లేదు కదా. నువ్వు వెళ్ళాలి అనుకున్న వెంటనే వెళ్ళిపోవచ్చు. టెన్షన్ పడకు. ముందు కాఫీ చల్లారిపోతుంది, తాగు. లేదంటే మరో కాఫీ తెప్పించనా అంటారు. వద్దులే అమ్మా, మరీ చల్లగా అయిపోలేదు అంటూ ఆయన కాఫీ తాగి అనన్యకి కాల్ చేస్తారు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయదు. పొద్దున్న నిద్ర లేచి కాసేపు ఏదో ఆలోచిస్తూ కూర్చున్న అనన్య తర్వాత ఫ్రెష్ అయి వచ్చి కిందికి వెళ్దాము అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్ ఫోన్ తీసుకుని బయలుదేరుతూ ఉండగా తనకి మిస్డ్ కాల్స్ కనిపిస్తాయి. చూస్తే తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియా, నాన్న సారథి చేసి ఉంటారు. ముందుగా నాన్న సారథి గారికి కాల్ చేసి మాట్లాడి, ప్రియా మిస్డ్ కాల్ చూసినా కాల్ చేయడానికి మనసు లేక కిందికి వెళ్ళి చూడగానే ఈశ్వరి గారు పల్లవి ఇద్దరూ కిచెన్లో ఉంటారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈశ్వరితో, ఆంటీ నేను కాసేపు అలా బయటికి వెళ్ళొద్దామనుకుంటున్నాను అంటుంది. ఇప్పుడా? ఎక్కడికి వెళ్తావు? నిన్ననే కదా పెళ్ళయింది, అలా వెళ్ళకూడదు అంటారు ఈశ్వరి. అనన్య ఆవిడ అలా అనడంతో ఏం చెప్పాలో తెలియక అలాగే నించుంటుంది. ముందు కొత్త కోడలివి, ఈరోజు ఏదైనా స్వీట్ చేయాలి అని చెప్పడంతో అనన్య ఏం మాట్లాడకుండా సేమ్యా పాయసం చేసి అందరికీ ఇస్తుంది. సిద్ధు ఉండడు అక్కడ. నువ్వు సిద్ధుకి ఇచ్చిరా అని చెప్పి ఒక కప్లో వేసి ఇస్తారు పల్లవి. అనన్య ఏం మాట్లాడకుండా ఆ కప్ తీసుకుని వెళ్దాము అనుకునేంతలో సిద్ధార్థ కిందికి వస్తాడు. అప్పుడు పాయసం ఇస్తుంది. తర్వాత మళ్ళీ అడుగుతుంది, ఆంటీ కాసేపు అలా వెళ్ళి వస్తాను అంటూ చిన్నగా అడుగుతుంది. సిద్ధుకి తెలుసా అంటుంది పల్లవి. నేను చెప్పలేదు అంటుంది తలదించుకునే అనన్య. మరి వాడికి చెప్పకుండా నువ్వు ఒక్కదానివి ఎక్కడికి వెళ్దామనుకుంటున్నావు అంటారు ఈశ్వరి. కొద్దిసేపు అలా బయటికి వెళ్ళి ఎక్కడైనా తిరిగి రావాలని ఉందా ఆంటీ, మనసు బాగాలేదు అంటుంది అనన్య. ఈరోజు మీరు వెళ్ళలేరమ్మా, నిన్ననే పెళ్ళయింది కాబట్టి. అందులోనూ సిద్ధు లేకుండా నువ్వు ఒక్కదానివి అసలే వెళ్ళకూడదు. పెళ్ళై ఇంకా ఒక్కరోజే కదా అయింది అంటుంది ఈశ్వరి. ఆంటీ నాకు ఒక్కదానికి వెళ్ళటం అలవాటే, మీరేం టెన్షన్ పడకండి, నేను తొందరగానే వచ్చేస్తాను అంటుంది అనన్య. అనన్య అలా అనగానే, నిన్న సడన్గా మీకు పెళ్ళి అవడంతో మేము కూడా అరేంజ్మెంట్స్ ఏమీ చేసుకోలేదు, అందుకని రేపు ఇంట్లో వ్రతం పెట్టుకుంటున్నాం, ఇంకా రిసెప్షన్ కూడా ఇవ్వలేదు, ఆ తర్వాత కావాలంటే మీరిద్దరూ బయటికి వెళ్ళండి అంటారు ఈశ్వరి. కొద్దిసేపటికి మహీధర్ గారు లోపలికి వస్తూ, ఏంటి అనన్య పొద్దున్నే రెడీ అయ్యావు అంటారు. అప్పుడు ఈశ్వరి గారు ఆయనతోటి, తను బయటికి వెళ్తాను అంటోంది, నిన్ననే కదా పెళ్ళయింది, అందుకని వద్దని చెప్తున్నాను నేను అంటారు ఆవిడ. అది విన్న సిద్ధు, మా నువ్వేం టెన్షన్ పడకు, నేను కూడా తనతో పాటు అలా వెళ్తాను అంటాడు. సిద్ధు నీకేమన్నా అర్థమవుతుందా? నిన్ననే కదా మీకు పెళ్ళయింది, బయటికి వెళ్ళకూడదు అని నేను చెప్తున్నాను, అనన్యనే బయటికి వెళ్ళొద్దు అంటుంటే నువ్వు కూడా వెళ్తాను అంటావేంటి? మీరిద్దరూ బయటికి వెళ్ళకూడదు అని ఆవిడ అనగానే, ఈశ్వరి నువ్వాగు అని సిద్ధార్థ వైపు తిరిగి,
మహీధర్ గారు సిద్ధుతో, సరే వెళ్తా అంటున్నారు కదా, జాగ్రత్తగా ఇద్దరూ వెళ్ళండి, మరీ లేట్ కాకుండా వచ్చేయండి అంటారు ఆయన. వెంటనే తేజ సిద్ధు చెవిలో, వదినతో ఫస్ట్ డేట్కి వెళ్తున్నావా అన్నయ్య అంటాడు కన్ను కొట్టి. సిద్ధు తేజ వైపు చూసి చిన్నగా ఒక మొట్టికాయ వేస్తాడు తల మీద. తర్వాత ఒక్క 10 మినిట్స్ వెయిట్ చేస్తూ ఉండు అనన్య, వస్తాను అంటూ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కార్ కీస్ తీసుకుని, తేజ నువ్వు అనన్య నడవండి నేను వస్తున్నా అంటూ బయలుదేరుతూ ఉన్నవాడు కూడా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వచ్చి, మీరెవరూ కూడా మా గురించి ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే అనన్య నాతో ఉంది. కొద్దిసేపు తను అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తే తన మూడ్ కాస్త సెట్ అవుతుంది అనుకుంటున్నాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి బాయ్ డాడ్ అంటాడు మహీధర్తో. ఓకే జాగ్రత్తగా వెళ్ళండి ఇద్దరు అంటారు మహీధర్. అదేంటండి పిల్లలిద్దరినీ అలా పంపించేశారు, నిన్ననే కదా వాళ్ళకి పెళ్ళయింది, మీరు ఒప్పుకోవడంతో నేను కూడా ఏం అనలేకపోయాను అంటారు ఈశ్వరి నేను కూడా ఎందుకు పంపించాను అంటే, అనన్య నిన్నటి నుండి చాలా బాధపడుతోంది, తన మనసు గాయపడింది, తను మామూలు మనిషి అవ్వాలంటే చాలా టైం పడుతుంది, తన మనసుకి అలా బయటికి వెళ్తేనన్నా కాస్త ఊరట ఉంటుందని, దానికి తోడు వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు కొద్దిగా అయినా తెలుసుకుంటారని పంపించాను అంటారు మహీధర్. మీరు చెప్పింది కరెక్టే, కానీ మిగతా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళని పంపించి ఉంటే బాగుండేది అంటుంది ఈశ్వరి. అక్కయ్య బావగారు చెప్పింది కూడా కరెక్టే, అనన్య బాధని మర్చిపోయి సిద్ధుతో క్లోజ్గా ఉండాలంటే వాళ్ళిద్దరే ఎక్కువ టైం కలిసి ఉంటే తొందరగా అనన్య మామూలు అవుతుంది అనిపిస్తోంది అంటుంది పల్లవి. బయటికి వెళ్ళి నించున్న తేజ అనన్య దగ్గరికి సిద్ధు రాగానే, రేయ్ సిద్ధు ఆల్ ద బెస్ట్ రా, ఫుల్ ఎంజాయ్ అంటాడు నవ్వుతూ. సిద్ధుకి తేజకి ఏజ్ గ్యాప్ తక్కువ ఉండటంతో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అన్నయ్య అని, పెద్దవాళ్ళు లేనప్పుడు బాగా క్లోజ్ ఫీల్ అయినప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు సిద్ధు అంటూ ఉంటాడు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏంట్రా మరీ ఎక్కువ చేస్తున్నావు అంటూ తేజ చెవిని గట్టిగా పట్టుకుంటాడు సిద్ధు. వెంటనే వదినా చూడు అంటూ గట్టిగా అరవడంతో వెంటనే తేజాని వదిలేసి వెళ్ళి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుండగా, ఈరోజు నేను డ్రైవ్ చేస్తాను అంటుంది అనన్య. నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేనే డ్రైవ్ చేస్తాను అంటాడు సిద్ధు. అదేం కుదరదు, నేనే డ్రైవ్ చేస్తాను, నాకు డ్రైవింగ్ చేయడం వచ్చు అంటూ సిద్ధు చేతిలో ఉన్న కార్ కీస్ తీసుకుంటూ ఉంటుంది. సిద్ధు నో అంటూ కీస్ ఇవ్వడు. అయినా అనన్య సిద్ధు దగ్గర నుండి కీస్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండడంతో, నువ్వు ఎలాగైనా మా అన్నయ్య దగ్గర నుంచి కీస్ తీసుకో అంటాడు తేజ. స్నిగ్ధ సిద్ధుతో, సిద్ధు అన్నయ్య నువ్వు అస్సలు ఇవ్వకు వదిన కీస్ అంటుంది. ఇలా ఇద్దరూ కూడా అంటూ ఉంటే అనన్య కీస్ ఎలాగైనా తీసుకోవాలి అని సిద్ధు చేతిలోంచి అనుకుంటూ ట్రై చేస్తూ ఉంటే, కీస్ అనన్యకు అందకూడదని సిద్ధు ఇంకా కీస్ పట్టుకున్న చేతిని పైకి పట్టుకుంటాడు. అవి అందుకోవాలని అనన్య ఈ ప్రయత్నంలో అనన్య సిద్ధుకి చాలా దగ్గరగా వస్తుంది. అయినా అదేమీ గమనించదు. ఎలాగైనా సిద్ధు చేతిలో నుండి ఆ కీస్ తీసుకోవాలనేదే ఆమె ఉద్దేశం. దాంతో 6 అడుగుల ఫీట్ ఉన్న సిద్ధు చేతిలో ఉన్న కీ తీసుకోవాలంటే అనన్యకి హైట్ సరిపోక కాళ్ళెత్తి కీస్ అందుకోబోతుంది. దాంతో అనన్య సిద్ధు ఇద్దరూ కూడా ఒకళ్ళని ఒకళ్ళు తగులుతూ అనన్య మొహం సిద్ధు పెదవుల దగ్గరకు వస్తుంది. సిద్ధు అది గమనించి మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. దాదాపు వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. సిద్ధు నవ్వుతూ అనన్య వైపు చూస్తాడు. అతని వెచ్చని ఊపిరి ఆమెకు తగలగానే ఒక్కసారిగా తనని తాను చూసుకొని వెంటనే సిగ్గుపడుతూ కళ్ళు కిందకి దించేసి కార్ కీస్ గురించి వదిలేసి సిద్ధుకి కొద్దిగా దూరం జరిగి నించుంటుంది. ఈ రోజుకి కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలోని నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.